హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాస్ తెలుగు బ్లాగ్స్ ఇన్ ఎస్కే. ఈ బ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా రాజమండ్రిలో మ్యారేజ్ ఉంటే అటెండ్ అయ్యానండి. సో అక్కడ నేను చూసిన కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్ని అండ్ నేను చూసిన క్రిస్టియన్ మ్యారేజ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. సో అక్కడ తీసిన కొన్ని వీడియో బిట్స్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ మ్యారేజ్కి వచ్చేసి నేను ఒక్కదాన్ని అటెండ్ అయ్యాను. కిడ్స్కి కూడా డాలీ జై ఎవరు అటెండ్ అవ్వలేదు, డాలీ వాళ్ళ డాడీ కూడా అటెండ్ అవ్వలేదు. సో ఓన్లీ నేను విత్ మై రిలేటివ్స్ అందరం కలిసి రాజమండ్రిలో మా బ్రదర్ హౌస్ ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళ హౌస్లో స్టే చేసి ముందు మ్యారేజ్ డే బిఫోర్ మేమందరం అక్కడ స్టే చేసి మార్నింగ్ 10-10:30కి మ్యారేజ్ అనమాట. సో ఆ మ్యారేజ్ అటెండ్ చేసుకొని నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా చేశారు మ్యారేజ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట. సో ఆ మ్యారేజ్ చూసేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి కొద్దిగా ఇంటికి వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అయిపోయి ఆఫ్టర్ లంచ్ ఇక్కడే లంచ్ చేసేసి మా రిలేటివ్స్ అందరం కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మా బ్రదర్ హౌస్కి దగ్గరలో ఉన్న స్పిరిచువల్ ప్లేసెస్, ముఖ్యంగా గోదావరి హారతి చూడాలనుకున్నాము. సో అది చూసాము. అది ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆ బ్లాగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసేసి శివుని టెంపుల్ అనమాట. సో అక్కడ తీసిన కొన్ని వీడియో బిట్స్ అని, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది రాజమండ్రిలో నేను చూసిన ఫస్ట్ స్పిరిచువల్ టెంపుల్ అనమాట. సో అక్కడ తీసిన కొన్ని బిట్స్ని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈసారి రాజమండ్రి ట్రిప్ వచ్చేసి 2 days అండి. ఇంతకుముందు కూడా నేను వెళ్ళాను, గోదావరి పుష్కరాలని విజిట్ చేయడానికి వచ్చాను. అప్పుడు వచ్చేసి మాకు సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. 35 years నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. అండ్ మా బ్రదర్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు, వీళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అన్నట్లుగా ఒక 1 week అలా ప్లాన్ చేసుకొని వచ్చాము ఇంతకుముందు గోదావరి పుష్కరాలప్పుడు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ రిటర్న్ ఇండియా తర్వాత రాజమండ్రిలో ఇలాగ మ్యారేజ్ ఉంటే 2 days ఇలా ప్లాన్ చేసుకొని రిలేటివ్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. 2 days కూడా మాకు ఎక్కడ వేస్ట్ కాలేదు. సో నియర్ బై హౌస్ నుంచి, రాజమండ్రి నుంచి నియర్ బై ఉన్న ప్లేసెస్, మెయిన్ స్పిరిచువల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయాలనుకున్నాము. సో మాకు పాసిబుల్ అయినట్టుగా కొన్ని చూడగలిగాం. ముఖ్యంగా అందులో వచ్చేసి గోదావరి హారతి చూసాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఫేమస్ అంట. సో అది కూడా నెక్స్ట్ డే అనమాట. ఇది మ్యారేజ్ మార్నింగ్ అంతా అటెండ్ అయి ఉన్నాం కదా, ఈవినింగ్ హౌస్కి నియర్ బై ఉన్న ప్లేసెస్ గోదావరి హారతి ఒకటి చూసాము. అండ్ ఇది ఒక శివుని టెంపుల్ కూడా చూసాము. సో ఈ రోజుతో ఈ డే 1తో ఇలాగా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి చూసాము. అది వచ్చేసి రావులపాలెం మీదుగా వెళ్ళాలి, ఆత్రేయపురం మండలం అన్నమాట. సో అక్కడ నేను తీసిన కొన్ని వీడియో బిట్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకా గోదావరి హారతిని కూడా మొత్తం వీడియో తీశాను. సో అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఈ టెంపుల్ అయితే కూడా చాలా బాగా ఉంది. అన్ని దేవుళ్ళు కూడా కవర్ అయినట్టుగా ఈ శివుని టెంపుల్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ప్లేస్ కూడా చాలా పెద్ద టెంపుల్ అనమాట, పెద్ద ప్లేసు. సో అక్కడ నేను తీసిన కొన్ని వీడియో బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.